హలో అందరికీ, ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్. ఇక్కడ మా చిన్నోనికి వాళ్ళ అక్క రాఖీ కడుతుంది. వాళ్ళ అన్నయ్యకి ఫస్ట్ రాఖీ కడుతుంది, తర్వాత వాళ్ళ తమ్మునికి. ఇదే వాళ్ళ ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ ముగ్గురివి. వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుందని మా వాళ్ళందరూ చాలా క్యూరియాసిటీతో చూస్తున్నారు. కడతారా లేదా, ఏడుస్తుందా, ఏం చేస్తుందని. కానీ అప్పుడే నిద్ర నుండి లేచింది. సో కొంచెం ఏడ్చింది, తర్వాత కానీ మా చిన్నోడైతే అస్సలకే లేవలేదు. ఓన్లీ ఫొటోస్ తీసేటప్పుడే లేచిండు. రాఖీ కట్టడం అయిపోయినాక చిన్నోనికి స్వీట్ పెడుతుంది వాళ్ళ అక్క. ఈ గ్యాప్లో మనిషి కూడా స్వీట్ వేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ తమ్మునికి స్వీట్ పెట్టేశాక తమ్మునికి ఒక్కరికే పెడితే వీళ్ళందరూ ఫీల్ అవుతారేమోనని ఒక్కొక్కరికి అందరికీ స్వీట్ పెట్టుకుంటారు. మా అందరికీ స్వీట్ ఇచ్చేటప్పుడు ఫేస్లో ఏ రియాక్షన్ ఇవ్వలేదని వాళ్ళ బావకి స్వీట్ ఇస్తుంటే మాత్రం సిగ్గుపడుకుంటూ క్యూట్ స్మైల్తోని స్వీట్ ఇచ్చింది వాళ్ళ బావకి. మా చిన్నోడిని లేపనికి చాలా ట్రై చేసా, రాఖీ కట్టేటప్పుడు లేచి ఉంటాడేమోనని. కానీ అస్సలకి లేవలేదు. సరే చిన్నోడు లేవలేదని చెప్పి వీళ్ళని ఒక గ్రూప్ ఫోటో తీద్దామంటే మానుషు అస్సలకి సపోర్ట్ చేయలేదు. ఫొటోస్ దిగా అని చెప్పి కూర్చున్నాడు. అందరు ఉన్న వాళ్ళందరూ బ్రతిమిలాడిళ్ళు దిగరా అని. వెనకకి తిరిగి నేను దిగా అని చెప్పి అలాగే కూర్చున్నాడు. అట్లుంటే మనిషితోని. మా చిన్నోడు మొత్తం పడుకొనే ఉన్నాడు. రాఖీ కట్టడం అయ్యేరాక వాళ్ళ అక్కకి డ్రెస్ ఇచ్చే టైం మా అక్కకి నేనే ఇస్తా అని లేచి చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మా అక్క నాకు రాఖీ కడుతుంది. సో ఇది నా ఫస్ట్ టైం మా అక్క నాకు రాఖీ కట్టడం. మా అందరు రాఖీ కట్టడం అయిపోయినాక మా అత్తమ్మలు వచ్చారు. మా పెద్ద అత్తమ్మ, మా చిన్నత్తమ్మ, మా డాడీ వాళ్ళ అక్క చెల్లి. ఇప్పుడు వీళ్ళు మా డాడీకి రాఖీ కడుతున్నారు. మా డాడీకే కాకుండా మా అందరికీ కడుతున్నారు.
అత్తమ్మలు మా డాడీకి రాఖీ కట్టడం, మా అందరికీ రాఖీ కట్టడం అయిపోయింది. నెక్స్ట్ నేను నా ఫస్ట్ రాఖీ మా తాతయ్య మా అమ్మమ్మ ఇద్దరికి కడుతున్నాను. సో ఇది నా ఫస్ట్ రాఖీ వీళ్ళిద్దరికి. ఇక్కడ నేను రాఖీ కడుతుంటే మా ఇద్దరు చెల్లెళ్ళను మా తమ్ముడు వాళ్ళు కడతానని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఇయర్ కంపల్సరీ నేను మా తాతయ్యను అమ్మమ్మకి రాఖీ కడతా. వీళ్ళకి కట్టడం అయిపోయినాకనే మా డాడీకైనా చెల్లె తమ్ముడు అన్నలకు కట్టేస్తా. ఇక్కడ నేను కట్టడం అయిపోయినాకనే మా ఇద్దరు చెల్లెలు వచ్చేసారు. వాళ్ళు కడుతున్నారు ఇప్పుడు మా తాతయ్యకును అమ్మమ్మకి. ఫస్ట్ ఇది చిన్న చెల్లె అనమాట, ఇది పెద్ద చెల్లె. వీళ్ళిద్దరు కడుతున్నారు. మా తమ్ముడు కూడా కట్టాల్సింది, వాడి గ్యాప్లో ఎటో పోయిండు. సో వీళ్ళిద్దరు ఫస్ట్ రాఖీ కట్టిలు. వీడియో లేదని చెప్పి మళ్ళీ, కానీ వీడియో తీయలేదని చెప్పి మళ్ళీ పట్టుకున్నట్టు చేస్తారు. మా తాతయ్య ఎంత కట్నం ఇస్తాడు చెప్పన్నా? ఒక 10,000 ఇస్తాడు మా తాతయ్య. 10,000 ఇస్తాడు ఇప్పుడు నాకు. ఇస్తాడు. ఇక్కడ మా అమ్మమ్మ 20,000 ఇస్తారు. దానికన్నా ఎక్కువ ఇస్తారు. 20,000 ఇస్తారు. నేను మా తాతయ్య వాళ్ళకి రాఖీ కట్టడం అంతా అయిపోయినాక బయటికి వచ్చి చూసేవారికి మా చెల్లె మా చిన్నోనికి రాఖీ కడుతుంది. వాళ్ళకి కట్టరాపోయినా కూడా టైం తీసుకొని మెల్లిగా కట్టేసింది. మా చిన్నోడు వీళ్ళని ఏం చేస్తున్నారు అన్నట్టు చూసిండు. ఆ గ్యాప్లో మా తమ్ముడు మా చిన్నోడు వాడు కూడా రాఖీ తీసుకొచ్చింది. ఇంకో చెల్లె కూడా నేను కూడా కడతా అని చెప్పి వాళ్ళు కూడా స్టార్ట్ చేసిండు కట్టడం. నీకాడ ఏమవుతాడు రా బిట్టు? సొంత కొడుకు అవుతాడా? ఏం కడతాను బిట్టు? ఎవరికి? పాపక? ఆడు పాప కాదు బాబు. కట్టేస్తానా నీకు? సో వాడికి కట్టరాపోయినా కూడా ట్రై చేస్తుండు కట్టనీకి. ఆఖరికి 10 minutes అయింది, అస్సలకి వదిలేదు. నేను కడతా అనే కాన్సెప్ట్లో కడుతూనే ఉన్నాడు. వానికి అట్లనే టైం ఇస్తే వాడు కడుతూనే ఉంటాడని చెప్పేసి మా పిన్ని కట్టడం స్టార్ట్ చేసింది. సో వీళ్ళందరూ కట్టడం అయిపోయాక నెక్స్ట్ నేను మా తమ్ముళ్ళకి, ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కడుతున్నా. యాక్చువల్గా మా ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా ఇద్దరు ఉండాలి, వాళ్ళు రాలేదు. మళ్ళీ ఈ ఇయర్ నేను మా అన్నయ్యలకు కూడా కట్టలేదు. సో ఓన్లీ ఇద్దరు తమ్ముళ్ళకి కడుతున్నా ఇప్పుడు రాఖీ. ప్రతి ఇయర్ అందరికి కట్టేదాన్ని నేను, మా అన్నయ్యలకి తమ్ముళ్ళకి. కానీ ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళు మిస్ అయిపోయారు. నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు ఎవరి దగ్గరికి కూడా. సో ఓన్లీ వీళ్ళకే కడుతున్నా రాఖీ ఇప్పుడు. సో ఫస్ట్ మా చెల్లెలు ఇద్దరు వాళ్ళ అన్నయ్యకును వాళ్ళ తమ్మునికి ఇద్దరికి రాఖీ కడుతున్నారు. వాళ్ళు రాఖీ కడుతుంటే మా పిన్ని మాత్రం వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తూనే ఉంది. అటు చిన్నోని కట్టేటప్పుడు హెల్ప్ చేసింది, ఇటు వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. మా మమ్మీ మా చిన్నోడిని ఎత్తుకుంది. ఇంకొక పిన్ని రాలేదు, ఇంకో పిన్ని అక్కడ కూర్చున్నది. సో ఈసారి ఎవరైనా కంప్లీట్ లేము. లాస్ట్ ఇయర్ అందరు ఉండే అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ఈసారి ఎవ్వరు లేరు, ఓన్లీ మేమే. సో ఇక్కడ వీడికి నేను అడుగుతున్నాను, నీకు ఎవరు రాఖీ కట్టాలిరా, ఎవరు కడితే నీకు ఇష్టం అంటే వాడు మా ఇద్దరి పేరు చెప్పకుండా వాళ్ళ చిన్నక్క పేరు చెప్పిండు. మా కుట్టక్క కడితేనే ఇష్టం అని చెప్పేసి. సో ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయాక వాళ్ళిద్దరూ స్వీట్ పెడుతున్నారు. ఈ అక్క అంటేనే ఇష్టం అట, ఈ అక్క కడితేనే కట్టించుకుంటాడు రాఖీ వాడు.
ఇక వాళ్ళు రాఖీ కట్టడం అయిపోయాక నెక్స్ట్ నేను కడుతున్నాను. ఇక్కడ మా తమ్ముడు పెద్దోనికి నెక్స్ట్ పక్కన కూర్చున్న చిన్నోనికి ఇద్దరికి రాఖీ కట్టేస్తున్నాను. నా పక్క నుండి వాళ్ళిద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇప్పుడు వాళ్ళు నాకు రాఖీ ఇవ్వడంలో స్వీట్స్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను ఎంతగానో వెయిట్ చేసే మూమెంట్ ఇదే. మా ఇద్దరు చెల్లెళ్ళు మేము చాలా వెయిట్ చేసాం ఈ మూమెంట్ కోసం. సో ఈ తర్వాత మా చిన్నోడు నాకు చీర పెడుతుండు. యాక్చువల్గా అది పెద్ద సర్ప్రైజ్. వాడు నాకు ముందే చెప్పిండు, బన్నక్క నీకు నేను రక్షాబంధన్ పక్కా చీర పెడతాను. నేను క్యాజువల్గా చెప్పిండు కావచ్చు అనుకున్నా. లేదు, వాడు నిజంగానే చీర తీసుకొచ్చి ఇచ్చిండు. నా చిన్న తమ్ముడు చీర ఇచ్చిండు. పెద్ద తమ్ముడు అటు అటు ఇక రాఖీ కట్టడం ఒక 2-3 వరకు అయిపోయింది. ఇక అయిపోయినాక అందరం రిలాక్సింగ్గా కూర్చుందాం బయట. కానీ మా మమ్మీ ఆన్ డ్యూటీ మా చిన్నోడిని పట్టుకుంటూనే ఉంది మొత్తం. మా చిన్నోడు మార్నింగ్ వాళ్ళ అక్కతో రాఖీ కట్టించుకుంటేనేమో పడుకొనే ఉన్నాడు. ఇప్పుడు మొత్తం లేచే ఉన్నాడు. ఆడికి ఒక 5 రాఖీస్ వచ్చినాయి. వాళ్ళ అక్కలును వాళ్ళ పిన్నిలు కట్టేశారు వాడికి. అందరం రాఖీ కట్టడం అయిపోయాక నైట్ ఇట్లా రిలాక్సింగ్గా కూల్ డ్రింక్ తాగుకుంటూ అందరం ఉన్నాం. నెక్స్ట్ మా అన్నయ్య వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిండు నాకు రాఖీ కట్టించనీకి రానీకి. సో ఎందుకంటే నేను ఈసారి ఎవరికి రాఖీ కట్టట్లేదు. సో మా అన్నయ్య వచ్చి రాఖీ కట్టించుకోనికి వచ్చిండు. అందరం ఇక్కడ కూర్చొని రిలాక్సింగ్గా ఉన్నాం. మేమందరం థమ్స్ అప్ తాగితే మా చిన్నోడు మాత్రం వాడి ఎనర్జీ డ్రింక్ తాగుతున్నాడు. యాక్చువల్గా మా అన్నయ్యలు ఎవరు రారని అనుకున్నాను, కానీ ఈ అన్నయ్య వచ్చిండు ఒక్కడు రాఖీ కట్టించుకోనికి. నైట్ ఒక 8 అవుతుంది టైం. అప్పుడు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిండు. సో నెక్స్ట్ మా అన్నయ్యకి రాఖీ కట్టేయడం చూసేద్దాం. మా అన్నయ్యకి రాఖీ కట్టడం అయిపోయాక యాక్చువల్గా మా డాడీ మధ్యాహ్నం బయటికి వెళ్తే ఇప్పుడు ఈవినింగ్ వచ్చిండు. సో మా ఫ్యామిలీ అందరికి రాఖీ కడతాం. మా సైడ్ మేము ఫ్యామిలీ అందరి పిన్నిలకి బాబాయ్లకి అందరికి కట్టేస్తాం. సో ఇక నేను మా డాడీకి కడుతుంటే మా చిన్నోడు మళ్ళీ వచ్చి నాకు కట్టే అని పక్కన కూర్చున్నాడు. సో అందరం మళ్ళీ రాఖీ కడుతున్నాం అందరికీ, మమ్మీకి, తమ్మునికి, డాడీకి, ఇంకో తమ్మునికి, అందరికీ రాఖీ కట్టేస్తున్నా ఇక్కడ.
యాక్చువల్గా లాస్ట్ టైం మా తమ్ముడు మాకు అందరికీ డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ ఇచ్చిండు పెద్దవి. ఈసారి ఎవరికి ఏమి ఇవ్వడు కావచ్చా అని అనుకున్నాం గిఫ్ట్, కానీ నైట్ సర్ప్రైజ్ చేసిండు శారీతో. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నోడు కూడా ఒక చెయ్యి వేసిండు, మా సన్నన్నే కాదు నేను కూడా ఇస్తున్నా ఈ శారీ అని. సో ఈ గ్యాప్లో వాడి పెట్టిన శారీ కూడా అక్కడ పెట్టేసాం. మార్నింగ్ అస్సలకే కాళ్ళు మొక్కలేదు మా చిన్నోడు. సో ఇప్పుడు అందరు ఉన్నాక ఒక్కసారి అట్లా మొక్కేసిపోయిండు. నెక్స్ట్ ఇక్కడ మేమందరం ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాం. ఫ్యామిలీ ఫోటో ఉంటే ఓన్లీ పిల్లలే. నెక్స్ట్ వీడియోలో మా తమ్ముడు కూడా వచ్చేస్తాడు. కానీ ఈ ఫ్రేమ్లో మా ఇద్దరు తమ్ముళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఈసారి రాఖీ కట్టించుకోనికి రాలేదు, మిస్ అయిపోయారు. సో నెక్స్ట్ రాఖీకి వాళ్ళు ఉంటారు. మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.